Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. So 2026-2027 విద్యా సంవత్సరానికి గాను మనకి 10వ తరగతి సంబంధించి ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్ యొక్క పేపర్ ప్యాటర్న్ కూడా ఖచ్చితంగా చేంజ్ అయింది. కొన్ని సబ్జెక్టులు పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి అండ్ అన్ని సబ్జెక్టులు కూడా వెయిటేజ్లు పూర్తిగా మారడం జరిగింది. అండ్ క్వశ్చన్ యొక్క తయారీలో కూడా ఖచ్చితంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అండ్ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా వాళ్ళు చాలా లాజికల్గా క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి మోడల్ పేపర్స్కి అనుగుణంగా అండ్ వెయిటేజ్లకు అనుగుణంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పైన ప్రతి ఒక్క సబ్జెక్ట్ వెయిటేజ్ పైన మనకి పూర్తి అవగాహన అనేది ఉండాలి. సో అలాంటి అవగాహన మనం కల్పించుకున్న తర్వాత మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం 10వ తరగతిలో. సో ప్యాటర్న్ అవగాహన లేకుండా, వెయిటేజ్ అవగాహన లేకుండా, క్వశ్చన్ యొక్క డిజైనింగ్ అవగాహన లేకుండా నువ్వు ఎంత చదువు బూడిదలో పోసిన పన్నీరే ఎందుకు ఉపయోగపడదు. ఓకేనా? సో అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థికి కూడా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్యాటర్న్ మరియు వెయిటేజ్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మ్యాథమెటిక్స్ అనేది నేను ఆల్రెడీ చేశాను అండ్ హిందీ అనేది నేను అద్భుతంగా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈరోజు పిఎస్ మరియు ఎన్ఎస్ రెండు కలిపి ఒకే వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో రేపు అనే రోజున మనకి ఇంగ్లీష్ ఒకటి మిగిలిపోయింది. సో ఇంగ్లీష్ కూడా మనం చేసుకుంటే కనుక ఇక పూర్తిగా అయిపోయినట్టే. మేబీ సోమవారం కానీ మంగళవారం కానీ మనకి తెలుగు మరియు సోషల్ ఈ రెండు కూడా విడుదలవుతాయి. ఇంకా అవి విడుదల కాలేదు. అండ్ మర్చిపోయాను, కాంపోజిట్ తెలుగు కూడా విడుదలైపోయింది. బహుశా వీలైతే రేపు ఇంగ్లీష్ మరియు కాంపోజిట్ తెలుగు పేపర్స్ విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా? సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పేపర్ ప్యాటర్న్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం మిషన్ SA1 అని పేరు పెట్టుకుని SA1కి మన ప్రిపరేషన్ కొనసాగిస్తాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టిల్ మీరు ఇంకా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. సో ఒకసారి మీ సీనియర్స్ని కూడా మీరు ఒక్కసారి సజెషన్ అడగండి. సో ఇందులో ఎటువంటి సుత్తి చెప్పడం ఉండదు, సొల్లు చెప్పడం ఉండదు. నేరుగా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రమే ఈ ఛానల్లో జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి అప్డేటు కూడా విద్యార్థులకు తెలియనివి అన్నీ కూడా వాళ్ళకి ఊరికనే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఉపయోగపడాలి. సో మన ఛానల్ని మీరు అందరికీ కూడా షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు అందరూ కూడా, కానీ వీడియోని లైక్ చేయట్లేదు. దయచేసి మరి అది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూసేటప్పుడే ఒక వీడియో ఆ వీడియోని లైక్ మాత్రం చేసేయండి అండ్ వీలైతే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే న్యూ పేపర్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ 2026-2027 ఇదిగో నా రైట్ హ్యాండ్ సైడ్ ఏమో పిఎస్ ఇచ్చాను, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఎన్ఎస్ ఇచ్చాను. ఫస్ట్ మనం ఫిజికల్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫిజికల్ సైన్స్ పేపర్ ప్యాటర్న్లో ఎలాంటి మార్పు జరగలేదు. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఉండిందో అలాగే పేపర్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా ఉండింది. ఒకసారి చూసేద్దాం. అది కూడా సెక్షన్ 1లో మనకి 1 మార్క్ క్వశ్చన్లు వస్తాయి. సో 1 మార్క్ క్వశ్చన్లు ఎన్ని వస్తాయి అంటే కనుక 8 వస్తాయి. సో 8 1 0 ఎంత మనకి 8 మార్క్స్. సెక్షన్ 1 8 మార్క్స్. ఏమైనా చాయిస్ ఉందా సెక్షన్ 1లో అంటే ఎక్కడ కూడా చాయిస్ అనేది ఉండదు. ఇకపోతే సెక్షన్ 2 అనేది 2 మార్క్ క్వశ్చన్ సంబంధించిన సెక్షన్ ఇది. సో ఎన్ని వస్తాయి సార్? 3 వస్తాయి. సో 3 2 0 ఎంత 6 మార్క్స్. సెక్షన్ 2 అనేది మనకి 6 మార్క్స్కి వస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా ఎలాంటి ఎక్కడ కూడా ఎలాంటి చాయిస్ కూడా లేదు. ఓకేనా? సో నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి 4 మార్క్ క్వశ్చన్లు వస్తాయి నాన్న. ఎన్ని 4 మార్క్ క్వశ్చన్లు వస్తాయి? 3 4 మార్క్ క్వశ్చన్లు వస్తాయి. 3 4 మార్క్ క్వశ్చన్లు వస్తాయి. అయితే ఇక్కడ 3 4 12 మార్కులు మొత్తం సెక్షన్ 3 అనేది. సెక్షన్ 3లో ఏమైనా చాయిస్ ఉందా సార్ అంటే 3 క్వశ్చన్లు కదా. 3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ డయాగ్రామ్కి సంబంధించింది,
ఆ క్వశ్చన్కి మాత్రమే మేబీ 12వ క్వశ్చన్కి మాత్రమే ఏ బి డయాగ్రామ్లో మాత్రమే చాయిస్ ఉంటుంది. వాడు 2 డయాగ్రాములు ఇస్తాడు, మనం ఒక డయాగ్రామ్ వేయాలి. ఇక రిమైనింగ్ 13వ ప్రశ్న 14వ ప్రశ్న చాయిస్ లేకుండానే మనం రాయాలి. అర్థమైంది అనుకుంటాను. సో సెక్షన్ 3లో ఒకే ఒక క్వశ్చన్కి చాయిస్ ఉంది, అది కూడా డయాగ్రామెటిక్ క్వశ్చన్కి, మొత్తం 12 మార్క్స్కి. ఇక సెక్షన్ 4 అనేది బాహుబలి క్వశ్చన్స్, అంటే ఎస్ఐ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్, మొత్తం 3 ఎస్ఐ క్వశ్చన్స్ మనం రాయాలన్నమాట. ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ కూడా 100% ఉంటుంది. 3 8s are 24 మార్క్స్, టోటల్ ఇలా 50 మార్క్స్కి వస్తుందన్నమాట. ఏమీ చదవకుండా ఓన్లీ ఎస్ఐ క్వశ్చన్ ప్రిపేర్ అయితే స్లో లెర్నర్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఇప్పుడు లెసన్ చూసుకుంటే మనకి పిఎస్లో మొత్తం 8 లెసన్లు ఉన్నాయి. ఫస్ట్ 4 లెసన్లు కూడా కెమిస్ట్రీకి సంబంధించినవి, నెక్స్ట్ 4 లెసన్లు కూడా ఫిజిక్స్కి సంబంధించినవి. కెమిస్ట్రీ లెసన్ చూసుకుంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, 2 లెసన్ చూసుకుంటే యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్, 3 లెసన్ చూసుకుంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, 4వ లెసన్ చూసుకుంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ 4 కూడా కెమిస్ట్రీ పార్టీకి చెందినవి. ఇప్పుడు ఫిజిక్స్ పార్టీకి చెందినవి చూసుకుంటే కనుక 5th లెసన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, 6th లెసన్ చూసుకుంటే కనుక హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్, 7th లెసన్ చూసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ, 8th లెసన్ చూసుకుంటే కనుక మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇవి మనకి ఉండే 8 లెసన్స్, బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మెర్జ్ చేసుకుని మనకి ఫిజికల్ సైన్స్గా కనిపిస్తుంది 10వ తరగతిలో. అయితే ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి, సో ఇక్కడ వెయిటేజ్ గురించి మాట్లాడుకుంటే మనము ఈ సిలబస్ మారిన తర్వాత కొంచెం అంటే నేషనల్ సిలబస్ మనకు తీసుకొచ్చారు కదా సిబిఎస్ఈ టైపు, ఆ సిలబస్ మారి 2 సంవత్సరాలు అవుతుంది. దట్ మీన్స్ ఒక 2 బ్యాచ్లు వెళ్ళడం జరిగింది బయటికి. సో సిలబస్ మారిన తర్వాత ఫస్ట్ సంవత్సరం ఏదైతే ఫిజికల్ సైన్స్ వెయిటేజ్ ఇచ్చారో ఆ వెయిటేజ్ ఇదనమాట. అర్థమైందా? సో ఫస్ట్ సంవత్సరం ఏదైతే వెయిటేజ్ ఇచ్చారో అదే వెయిటేజ్ని మనకి ఈ సంవత్సరం కూడా అప్డేట్ చేయడం జరిగింది. మరి మధ్యలో సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి ఏమైంది, అక్కడ ఈ వెయిటేజ్ ఉంది, ఆ వెయిటేజ్తో పాటు ఒక కొత్త వెయిటేజ్ని కూడా తీసుకొచ్చాడు అనమాట. అంటే 2 రకాల వెయిటేజ్ని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాడు. సో అలా కాకుండా ఇప్పుడు ఒక వెయిటేజ్ని అంటే ఒక మోడల్ పేపర్ ఏమో ఒక వెయిటేజ్లో ఉండేది, ఇంకో మోడల్ పేపర్ ఏమో ఇంకో వెయిటేజ్లో ఉండేది. 2 మోడల్ పేపర్ల వెయిటేజ్లు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వచ్చేది. సో ఆ తలకాయ నొప్పి లేకుండా ఇప్పుడు ఒక మోడల్ పేపర్ వెయిటేజ్ని కంప్లీట్గా డిలీట్ చేసేసాడు. సో స్టార్టింగ్లో ఏదైతే వెయిటేజ్ ఇచ్చాడో అదే వెయిటేజ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ వెయిటేజ్ ఏంటో ఒకసారి చూద్దాం. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే లెసన్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ చదువుకోవాలి. అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీరు 1 మార్క్స్ అన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 1 మార్క్స్ ఆన్సర్ చేస్తారు అండ్ కేవలం 8 మార్క్సే మీరు ప్రిపేర్ అవుతారు ఈ లెసన్ నుంచి. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఎంత? 9 మార్కులు. సో నెక్స్ట్ 2వ లెసన్ వచ్చేసి యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్. ఈ లెసన్లో నుంచి ఒక 2 1 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి, 2 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. ఈ 2 4 మార్క్ క్వశ్చన్లో ఒక 4 మార్క్ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా డయాగ్రామ్ అడుగుతాడు. అయితే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే లెసన్ నుంచి ఎస్ఐ క్వశ్చన్స్ కూడా అడిగేవాడు. సో ఎస్ఐ క్వశ్చన్ ఏకంగా పబ్లిక్లో క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్ అనే క్వశ్చన్ ఎస్ఐ క్వశ్చన్ అడిగాడు. అది ఎక్కడి నుంచి? యాసిడ్స్ అండ్ బేసెస్లో నుంచే. అది లాస్ట్ ఇయర్ చదువుకున్నారు పాపం చాలామంది. ఇప్పుడు కూడా నేను చదివించేసాను నా ట్యూషన్లోని అండ్ వారధి బ్యాచ్లోని చాలామంది అది చదివించాను ఆ క్వశ్చన్స్. అయితే ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారంగా యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ అనే లెసన్ నుంచి 8 మార్క్స్ టచ్ చేయాల్సిన పని లేదు. అయితే ఆ 8 మార్క్స్ సంబంధించిన యాక్టివిటీల యొక్క డయాగ్రామ్ ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయాలి. వై? బికాస్ మనకు ఒక డయాగ్రామ్ ఆ లెసన్ నుంచి వస్తుంది అండ్ ప్యూర్గా ఒక 4 మార్క్ క్వశ్చన్ ఆ లెసన్ నుంచి వస్తుంది. 4 మార్క్ క్వశ్చన్ అంటే వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, వీటి గురించి ఉంది కదా, న్యూట్రలైజేషన్ రియాక్షన్, మిల్క్ మ్యాన్ హ్యాజ్ ఏ pH of 6. సో ఇలాంటివన్నీ కూడా వీటిలో నుంచి ఒక 4 మార్క్ రావడం జరుగుతుంది. సింపుల్గా 2 4 మార్కులు అనమాట. ఓకేనా? టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 10 మార్క్స్. సో ఇక్కడ ఒకటే అడిగేవాడు 1 మార్క్ లాస్ట్ ఇయర్, కానీ ఇక్కడ ఇప్పుడు 2 పెంచాడు. అంటే ఫస్ట్ ఇయర్ లాగా అనమాట. ఓకేనా? 2 1 మార్కులు 2 4 మార్కులు, 2 4 మార్కులో ఒక 4 మార్కు డయాగ్రామ్, ఒకటే థియరిటికల్ 4 మార్క్. సో నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని చూసుకుంటే కనుక ఒక 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు, ఒక 8 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు నాన్న. సో టోటల్ ఇందులో 4 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 8 మార్క్ క్వశ్చన్లు చదువుకుంటే కనుక 100% నీకు 8 మార్క్స్ నువ్వు సాధించేయచ్చు. ఇక్కడ చాలా ఈజీ చాప్టర్. ఓకే, టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 9 మార్క్స్. అర్థమైందా?
సో 4th లెసన్ చూసుకుంటే కనుక కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే లెసన్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. అర్థమైంది, అర్థం కాలేదా? సో టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఎంత? 11. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఎంత? 11. ఇప్పటి వరకు అయిన 4 చాప్టర్లు అంటే కెమిస్ట్రీ భాగంలో హైయెస్ట్ చాప్టర్ వెయిటేజ్ కలిగినటువంటి చాప్టర్ ఏదంటే కనుక కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. కాకపోతే ఇందులో ఎస్ఏ క్వశ్చన్ మనం ఎక్స్క్లూడ్ చేస్తాం, అది చెప్తా చాయిస్లు దేనికి పడుతుందని చెప్పేసి ఇంటర్నల్. సో నెక్స్ట్ లైట్ 5th లెసన్ వచ్చేసి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇందులో నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అండ్ 2 4 మార్క్ క్వశ్చన్ రాబోతున్నాయి. 2 4 మార్క్ క్వశ్చన్లో ఒక 4 మార్క్ క్వశ్చన్ డయాగ్రామ్, అది రే డయాగ్రామ్స్. చాలామంది స్లో లెర్నర్స్ అందరూ కూడా ఇబ్బంది పడతారు రే డయాగ్రామ్స్ వేయడానికి. సో అప్పుడు రే డయాగ్రామ్స్ నేను వేయలేను అని అనుకుంటే కనుక రే డయాగ్రామ్స్ నువ్వు ఆగిపోయి యాసిడ్స్ అండ్ బేసెస్లో ఉండే ఆ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. బాబోయ్ యాసిడ్స్ అండ్ బేసెస్ డయాగ్రామ్స్ నేను ప్రాక్టీస్ చేయను, నాకు రే డయాగ్రామ్సే ముద్దు అంటే కనుక ఈ క్వశ్చన్ నువ్వు అంటే ఈ డయాగ్రామ్స్ ఆపేసి నువ్వు రే డయాగ్రామ్స్ 100% బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఏదో ఒక లెసన్ నుంచి గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే డయాగ్రామ్ క్వశ్చన్లో చాయిస్ ఉంది కాబట్టి. అండ్ ఇంకో 4 మార్క్ థియరటికల్ 4 మార్క్. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఇక్కడ కూడా 11 మార్కులు. నెక్స్ట్ 6th లెసన్ వచ్చేసరికి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఇందులో నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 8 మార్క్ క్వశ్చన్, ఇది కూడా 8 మార్క్స్ వెయిటేజ్ కలిగినటువంటి చాప్టర్ ఇది. సో ఇక్కడ మయోపియా, హైపర్మెట్రోపియా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలోంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ టోటల్ చాప్టర్ వెయిటేజ్ 9 అమ్మ ఇక్కడ. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్. సో ఇక్కడ టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ నుంచి 1 మార్కు రాదు, 2 మార్కు రాదు, 4 మార్కు రాదు, కేవలం ఒకే ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఈ లెసన్ని నన్ను అడిగితే, ఈ 8th లెసన్ని నన్ను అడిగితే అంటే మీ ఏ FA4లోనో ఎక్కడో ఎదురవుతుంది ఈ చాప్టరు, ఆ FA4 ఎగ్జామినేషన్ రాయడం కోసం చదవాలే తప్ప పబ్లిక్ ఎగ్జామినేషన్ పరంగా ఈ 8th చాప్టర్ అనేది మీరు పూర్తిగా వదిలేయచ్చు. అర్థమైందా? సో అంటే FA4లో మనకి సిలబస్ వస్తుంది, ఇక్కడ FA4 కానీ FA3 కానీ, అప్పుడు ఈ చాప్టర్ ఒకటే ఉంటుందన్నమాట ఫిజిక్స్ నుంచి. అప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలి, ఎగ్జామినేషన్ రాయాలంటే కేవలం దానికోసం మాత్రమే చదువుకోవాలి. సో పబ్లిక్లో వదిలేయచ్చు అనమాట. దీని బదులు ఇంకొక ఎస్ఏ రాసుకోవచ్చు మనం, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఎస్ఏ వస్తుంది, అది రాసుకోవచ్చు. 4 ఉంటాయి ఇందులో. తలకాయ నొప్పి ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చదివింది ఏది కూడా రాలేదు, యాక్షన్ ప్లాన్లో క్వశ్చన్ కూడా రాలేదు ఈ లెసన్ నుంచి, ఎక్కడెక్కడదో ఇచ్చాడు. సో ఈ హెడేక్ చాప్టర్ వదిలేచ్చు అనమాట. ఒక 7 చాప్టర్స్ మీరు చూసుకుని 50 మార్కులు సంపాదించవచ్చు ఈజీగా. అండ్ 15th క్వశ్చన్, 16th క్వశ్చన్, 17th క్వశ్చన్ మనకి 8 మార్కులు, అంటే సెక్షన్ 4 క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో 15th క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఉంటాయి ఇంటర్నల్ చాయిస్, ఏబిలో ఏదో ఒకటే రాస్తాం, 16th ఏబిలో ఏదో ఒకటే రాస్తాం, 17th ఏబిలో ఏదో ఒకటే రాస్తాం. ఇప్పుడు హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్ అనే 6th లెసన్ నుంచి అండ్ ఎలక్ట్రిసిటీ నుంచి, 6th లెసన్ 7th లెసన్ నుంచి, ఈ 2 లెసన్ నుంచి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒక లెసన్ ఎస్ఐలు బాగా చదువుకోవాలి. సో హై అచీవర్స్ అయితే అఫ్కోర్స్ 2 కూడా కవర్ చేస్తారు. సో ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్, ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో మీరందరూ కూడా హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్ బాగా చదవండి, ఈ లెసన్ విడిచిపెట్టేసేయండి. ఓకేనా? హై అచీవర్స్ మాత్రం యూ హ్యావ్ టు కవర్ ఆల్ ద చాప్టర్స్. నెక్స్ట్ 16th ఏలో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ వస్తుంది. అండ్ దానికి ఇంటర్నల్ చాయిస్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, అంటే 1కి 4కి పడుతుంది. ఇక్కడ ఫస్ట్ లెసన్ 4th లెసన్కి పడుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఈజీ అంటే కనుక కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఆల్కీన్స్ గురించి ఒక టేబుల్ ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఫంక్షనల్ గ్రూప్స్ ఒక టేబుల్ ఉంటుంది. ఈ 2 టేబుల్ చాలా ఈజీ, ఎక్కువ సార్లు అడిగాడు లాస్ట్ ఇయర్. ఆ 2 ప్రిపేర్ అయ్యి ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి బ్యాలెన్సింగ్ ఈక్వేషను, 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షను, ర్యాన్సిడిటీ, కొరోజను, ఆక్సిడేషన్, రిడక్షన్ చదువుకుంటే చాలు, ఎనఫ్. ఖచ్చితంగా రాసేస్తారు అందులోంచి. అర్థమైందా? సో ఇక లాస్ట్ లెసన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే లాస్ట్ లెసన్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్, దానికి ఇంటర్నల్ చాయిస్ ఇదిగో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్.
సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చదువుకుని ఈ లెసన్ కంప్లీట్గా మీరు ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. సో ఇవి ఇంటర్నల్ చాయిస్లు. ఈ ప్రకారంగా ప్లాన్డ్గా చదువుకోండి. హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో స్మార్ట్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. గుడ్డెద్దు చేలో పడినట్టు ఏది పడితే చదివేయకండి. వెయిటేజ్ని 100% ఫాలో అవ్వండి. అర్థమైందా? పబ్లిక్ ఓరియంటెడ్గానే వెయిటేజ్ ఫాలో అవుతాడు. రిమైనింగ్ మీ స్కూల్లో జరిగే ఏ ఎగ్జామినేషన్కి వెయిటేజ్ ఫాలో అవ్వడు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను అడగొద్దు. మళ్ళీ మీరు ఎలా వెయిటేజ్ చెప్పారు కానీ మా స్కూల్ ఎగ్జామినేషన్లో వెయిటేజ్ ఫాలో కాలేదంటే FA1, FA2, SA1 వీటిలో పూర్తి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండవు. అన్ని లెసన్లు ఇంక్లూడ్ అవ్వవు కదా, అప్పుడు వెయిటేజ్ ఫాలో అవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అన్నీ చదువుకోవాలి అప్పుడు. సో ఇది పిఎస్కి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఇది పిఎస్. ఓకే, ఇప్పుడు ఎన్ఎస్కి వద్దాం. న్యాచురల్ సైన్స్. ఈ ఎన్ఎస్ యొక్క పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే సేమ్ లాస్ట్ ఇయర్ లాగే ఉంది. సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే కనుక ఇక్కడ 6. అదే మనకి పిఎస్లో అయితే కనుక 8 1 మార్కులు ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ఎస్లో కేవలం 6 1 మార్క్ క్వశ్చన్సే ఉంటాయి. అండ్ సెక్షన్ 2లో 2 మార్క్ క్వశ్చన్స్ 4 వస్తాయి. 4 2s ఎంత 8 మార్క్స్. ఇక్కడ 6 1s 6 మార్క్స్. 2 సెక్షన్లకి వెయిటేజ్ చాయిస్ లేదు. నెక్స్ట్ సెక్షన్ 3 చూసుకుంటే కనుక 5 4s 20 మార్క్స్. 4 మార్క్ క్వశ్చన్లు మొత్తం 5 ఇస్తాడు. ఏమైనా చాయిస్ ఉందా అంటే కనుక ఇక్కడ పిఎస్ లాగే డయాగ్రామెటిక్ క్వశ్చన్ చాయిస్ ఉంది కదా, ఇక్కడ కూడా ఓన్లీ డయాగ్రామ్ క్వశ్చన్కి మాత్రమే చాయిస్ ఉంటుంది. రిమైనింగ్ క్వశ్చన్స్కి చాయిస్ ఉండదు. 4 మార్క్ క్వశ్చన్స్కి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ 4 2 8s 16. పిఎస్లోనేమో 3 ఎస్ఏ క్వశ్చన్లు రాయాలి. కానీ ఎన్ఎస్లో మాత్రం కేవలం 2 ఎస్ఏ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది. సో టోటల్ ఇలా 50 మార్క్స్కి మనకి పేపర్ వస్తుంది. అయితే ఇక్కడ కొంచెం క్లమ్జీ అనేది ఉంది ఎన్ఎస్ సంబంధించి. ఎందుకంటే 2 మోడల్ పేపర్లు విడుదల చేశాడు కదా ప్రతి సబ్జెక్టుకి. సో పిఎస్లో 2 మోడల్ పేపర్లో ఒకే వెయిటేజ్ని తీసుకున్నాడు. 2వ వెయిటేజ్ని కట్ చేశాడు. లాస్ట్ ఇయర్ ఉండేది యాజ్ ఇట్ ఈజ్, కానీ ఇప్పుడు తీసేసాడు దాన్ని కంప్లీట్గా. ఇదే వెయిటేజ్, ఇంకా 100% మీరు ఫాలో అయిపోవచ్చు బ్లైండ్గా. కానీ ఎన్ఎస్కి సంబంధించి మోడల్ పేపర్ 1లో ఒక వెయిటేజ్ ఇచ్చాడు, మోడల్ పేపర్ 2లో ఇంకో వెయిటేజ్ ఇచ్చాడు. సార్ మరి ఇప్పుడు నేను మోడల్ పేపర్ 1 ఫాలో అవ్వాలా, మోడల్ పేపర్ 2 ఫాలో అవ్వాలా? ఇదిగో ఈ బ్లూ కలర్లో ఉండేదంతా కూడా మోడల్ పేపర్ 1 వెయిటేజ్, ఇదిగో ఈ బ్లాక్ కలర్లో ఉండేదంతా కూడా మోడల్ పేపర్ 2 వెయిటేజ్. మరి రెండింటిలో నేను ఏ వెయిటేజ్ ఫాలో అవ్వాలి? 2 వెయిటేజ్లు ఫాలో అవ్వాలి. 100% 2 వెయిటేజ్లు మీరు ఫాలో అవ్వాలి. వాడు ఏ వెయిటేజ్ ఇస్తాడో పబ్లిక్లో మనం గెస్ చేయలేం. సో కాబట్టి 2 కూడా ప్రిపేర్ కావాలి. సో దాన్ని కూడా సింపుల్గా ప్రిపేర్ అయ్యే పద్ధతి నేను చెప్తా, జాగ్రత్తగా గమనించండి. సో మనకి ఇక్కడ 5 లెసన్లు కనిపిస్తాయి బయాలజీలో. లైఫ్ ప్రాసెసెస్ అనే ఒక చాప్టర్ ఉంది. సెకండ్ చాప్టర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. థర్డ్ చాప్టర్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. ఫోర్త్ చాప్టర్ హెరిడిటీ. ఫిఫ్త్ చాప్టర్ అవర్ ఎన్విరాన్మెంట్. 5 చాప్టర్లో లైఫ్ ప్రాసెస్ నుంచి మోడల్ పేపర్ 1 వెయిటేజ్ తీసుకుంటే 2 1 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి, 3 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. ఇక్కడ 3 4 మార్క్ క్వశ్చన్లు, 2 1 మార్క్ క్వశ్చన్లు, 3 4 మార్క్ క్వశ్చన్లు, 1 8 మార్క్ క్వశ్చన్. మళ్ళీ చెప్పనా, 2 1 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి, 3 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి, 1 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇలా ఈ లైఫ్ ప్రాసెస్ అనే చాప్టర్ నుంచి అత్యధికముగా 22 మార్కులు వెయిటేజ్ వస్తుంది. అంటే 5 చాప్టర్లో స్లో లెర్నర్స్ అందరూ కూడా ఒక్క లైఫ్ ప్రాసెస్ని గట్టిగా ఒక పట్టుబడేసుకుంటే పాస్ అయిపోతారు అంతే. మిగతా 4 వదిలేసుకోవచ్చు ఎవడైతే బాగా స్లో లెర్నర్ ఉన్నారో. సో అంత ఇంపార్టెంట్ చాప్టర్ లైఫ్ ప్రాసెసెస్. ఎందుకంటే 22 మార్కులు వెయిటేజ్. అదే లైఫ్ ప్రాసెస్ నుంచి మోడల్ పేపర్ 2 వెయిటేజ్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా 2 1 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. ఇక్కడ ఒక 4 మార్క్ క్వశ్చన్ని స్ప్లిట్ చేసేసి 2 2 మార్క్ క్వశ్చన్గా మార్చాడు. 2 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి అండ్ 1 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ ఇక్కడ కూడా 22 మార్క్స్. అంటే ఇది అనవసరం. మీకు సింపుల్గా చెప్పాలి అంటే లైఫ్ ప్రాసెస్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ చదవాలి, 2 మార్క్ క్వశ్చన్ చదవాలి, 4 మార్క్ క్వశ్చన్ చదవాలి, 8 మార్క్ క్వశ్చన్ చదవాలి. అంటే అన్ని సెక్షన్లోని కూడా లైఫ్ ప్రాసెస్ నుంచి క్వశ్చన్లు కనబడతాయి. అంటే లైఫ్ ప్రాసెస్లో మీరు ఏం చదువుకోవాలి అంటే పాఠం అంతా కూడా పిండి రుబ్బినట్టు రుబ్బుతూ ఉండడమే.
ఎందుకంటే 22 మార్కులు సెక్షన్ 1లోని వస్తుంది మార్కు, సెక్షన్ 2లోని, సెక్షన్ 3లోని, సెక్షన్ 4లోని. సో అన్ని సంబంధించిన క్వశ్చన్లు మీరు చదువుకోవాలి కాబట్టి చాప్టర్ని టెక్స్టువల్గా మొత్తం నమిలేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సెకండ్ చాప్టర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చూసుకుంటే కనుక మోడల్ పేపర్ 1 వెయిటేజ్ ఇక్కడ 2 1 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి, 2 2 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇలా టోటల్ చాప్టర్ వెయిటేజ్ మనకి 14 మార్కులు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చేశాడు వాడు తెలివిగా ఈ 2 1 మార్క్ క్వశ్చన్ని ఒక 2 మార్క్ క్వశ్చన్గా మలిచాడు. ఇక్కడ 2 2 మార్క్ క్వశ్చన్ని ఒక 4 మార్క్గా మలిచాడు, 8ని అలాగే ఉంచాడు యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ కూడా 14 మార్కులు వెయిటేజ్ వస్తుంది. అర్థమైందా? మరి ఈ లెసన్లో నుంచి నువ్వు ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్ చదువుకోవాలి, 2 మార్క్ క్వశ్చన్ చదువుకోవాలి, 4 మార్క్ క్వశ్చన్ చదువుకోవాలి, 8 మార్క్ క్వశ్చన్ చదువుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్ అనేది 5 చాప్టర్లు కలిగిన చాలా చిన్న సబ్జెక్టుగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు పిఎస్ కన్నా కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈక్వల్ టు సోషల్ మీరు చదవాలి ఈ ఎన్ఎస్ని. ఎందుకంటే ప్రతి లెసన్లో నుంచి 1 మార్కులు చదవాలి, 2 మార్కులు చదవాలి, 4 మార్కులు చదవాలి, 8 మార్కులు చదవాలి. ఆషామాషి విషయం ఏం కాదు. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. నన్ను అడిగితే when కంపేర్ టు పిఎస్ ఎన్ఎస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంటే సబ్జెక్ట్ డిఫికల్ట్ అని చెప్పట్లేదు, చాలా క్వశ్చన్లు కవర్ చేయాలి. ఇదేముంది చాలా ఈజీ పిఎస్, అస్సలు భయపడాల్సిన పనే లేదు, నేను చూసుకుంటాగా. సో మీరు అస్సలు భయపడొద్దు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ లెసన్ చూసుకుంటే కనుక హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. ఈ లెసన్లో మోడల్ పేపర్ 1 వెయిటేజ్ చూసుకుందాం. ఒక 2 మార్క్ క్వశ్చన్ ఇస్తున్నాడు, ఒక 4 మార్క్ క్వశ్చన్ ఇస్తున్నాడు, ఒక 8 మార్క్ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇదే లెసన్ మోడల్ పేపర్ 2లో వెయిటేజ్ ఎలా ఉందంటే కనుక ఈ 2 మార్కుల క్వశ్చన్ ఏం చేశాడు, 2 1 మార్కులుగా స్ప్లిట్ చేశాడు. ఇక్కడ 4 మార్క్ యాజ్ ఇట్ ఈజ్ 4 మార్క్గా దించాడు, ఇక్కడ 8 మార్క్ యాజ్ ఇట్ ఈజ్ 8 మార్క్గా దించాడు. ఇక్కడ 14, ఇక్కడ 14. అంటే ఇప్పుడు ఈ లెసన్లో నుంచి కూడా మీరు 1 వెయిటేజ్ ఉంది కాబట్టి 1 మార్క్ క్వశ్చన్ చదవాలి, 2 వెయిటేజ్ ఉంది కాబట్టి 2 మార్క్ క్వశ్చన్ చదవాలి, 4 వెయిటేజ్ ఉంది కాబట్టి 4 మార్క్ క్వశ్చన్ చదవాలి, 8 ఉంది కాబట్టి 8 చదవాలి. బాబోయ్ చూడండి, అన్ని లెసన్లో కూడా అన్ని క్వశ్చన్ చదవాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఎన్ఎస్ కష్టమా పిఎస్ కష్టమా మీరు? నెక్స్ట్ హెరిడిటీ చాప్టర్కి సంబంధించి మోడల్ పేపర్ 1 వెయిటేజ్ ఒక 2 మార్కు, ఒక 8 మార్కు, 10 మార్కులు టోటల్ వెయిటేజ్ అంతే. అదే మోడల్ పేపర్ 2లో చూసుకుంటే ఈ 2 మార్కుల క్వశ్చన్ 2 1 మార్కులుగా స్ప్లిట్ చేశాడు, 8ని యాసిడ్ దించాడు, ఇక్కడ కూడా 10 వస్తుంది. అంటే ఇక్కడ కొంచెం వెసులుబాటు మనకి. ఒక 1 మార్క్ ఇక్కడ ఇందులో హెరిడిటీలో 1 మార్క్స్ చదవాలి, 2 మార్క్స్ చదవాలి, 8 మార్క్స్ చదవాలి. అమ్మయ్యా 4 మార్కులు చదవాల్సిన పని లేదు, కేవలం హెరిడిటీ అనే చాప్టర్ నుంచి కొంచెం బతికాం. ఇకపోతే అవర్ ఎన్విరాన్మెంట్. సో ఈ రెడ్ కలర్లో వేసినన్ని కూడా మార్కులు, ఆ మార్కుల కోసం చదవాలన్నమాట మీరు. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్ నుంచి ఈజీ చేస్తున్నాను మీకు. అంటే ఈ వెయిటేజ్ చూసి కన్ఫ్యూజ్ పడొద్దు, ఇగో ఇది ఫాలో అయిపోండి అంతే. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్లో నుంచి మోడల్ పేపర్ 1 వెయిటేజ్ చూసుకుంటే 2 1 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి, 2 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. సో టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 10 మార్కులు. అదే లెసన్ అవర్ ఎన్విరాన్మెంట్ మోడల్ పేపర్ 2 వెయిటేజ్ చూసుకుంటే కనుక ఈ 2 1 మార్క్ క్వశ్చన్లు కలిపి ఒక 2 మార్క్ ఇచ్చాడు, అండ్ ఈ 2 4 మార్కులు యాసిడ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా 10 మార్కులు వెయిటేజ్. సో ఇక్కడ కూడా ఏం చదవాలి మీరు? 1 మార్క్ క్వశ్చన్ చదవాలి, 2 మార్క్ క్వశ్చన్ చదవాలి, 4 మార్క్ క్వశ్చన్ చదవాలి. అమ్మయ్య ఇక్కడేమో 8 మార్క్ క్వశ్చన్ వెసులుబాటు దొరికింది, హెరిడిటీలోనేమో 4 మార్క్ క్వశ్చన్ వెసులుబాటు దొరికింది. ఇంకా చివరి 2 లెసన్లు తప్ప మిగతా 3 లెసన్లో కూడా మీరు ఏం చదవాలి? 1లో చదవాల్సిందే, 2లో చదవాల్సిందే, 4లో చదవాల్సిందే, 8లో చదవాల్సిందే. మీ పని అయిపోద్ది, చెక్కేస్తారు గట్టిగా. సో ఇది ఎన్ఎస్కి సంబంధించినటువంటి మొత్తం ప్యాటర్న్. సో సెక్షన్ 4లో 2 8 మార్క్ క్వశ్చన్లు రాయాలి మనం. ఆ 2 8 మార్క్ క్వశ్చన్ నెంబర్లో కూడా 16 క్వశ్చన్ ఒకటి, 17th క్వశ్చన్ ఒకటి. 16thలో 2 క్వశ్చన్లు కనబడతాయి ఏబీగా, 17thలో 2 క్వశ్చన్లు కనబడతాయి ఏబీగా. ఏదో ఒక్కటి మాత్రమే మనం రాయాలి. 16లో నుంచి ఒకటి రాయాలి, 17thలో నుంచి ఒకటి రాయాలి. సో దీనికి ఇంటర్నల్ చాయిస్ ఎలా ఉంది సార్? సో 16th ఏలో లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు. దానికి ఇంటర్నల్ చాయిస్గా హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అనే లెసన్ నుంచి అడుగుతాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th ఏలో హెరిడిటీ అనే చాప్టర్ నుంచి ఒకటి అడుగుతాడు క్వశ్చన్. మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ అని తగులుతాయి మీకు, ఇంకా తెలియదు మీకు. రెసిసివ్,
డామినెంట్. సో ఇవన్నీ వస్తాయి మీకు, ఇంకా అవ్వలేదు కదా చాప్టర్స్. సో ఆ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట అవన్నీ కూడా. హెరిడిటీకి ఇంటర్నల్ చాయిస్ వచ్చేసి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇది ఇంటర్నల్ చాయిస్ సంబంధించి ఎన్ఎస్. సో ఐ హోప్ ఇదిగో పిఎస్ ఎన్ఎస్ మీకు అర్థమయ్యేటట్టుగా మీకు చాలా సింప్లిఫై చేసి సో మీకు చాలా అనాలిసిస్ చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా కూడా. సో మీరు ఒకవేళ మీరు చూసుకోండి, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్స్లో వెయిటేజ్ చూసుకుంటే కనుక ఇంత సెగ్రిగేట్ చేసే అక్కడ ఉండదు, ఇంత సింప్లిఫైడ్గా అక్కడ ఏమి ఉండదు. డైరెక్ట్గా చాప్టర్ వెయిటేజ్ ఎంత ఇస్తారంతే అక్కడ. కానీ నేను దీన్ని అనాలిసిస్ చేసి మొత్తం సింప్లిఫై చేసి మీకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే మీకు అర్థం కావాలి, ఈ వెయిటేజ్లు ప్యాటర్న్లు మీకు అర్థం కాకుండా మీ చదవకూడదు. అలా చదివితే మీ టైం వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేట్గా రియలైజేషన్ అవుతారు. చాలామంది విద్యార్థులు ఇలాగే లాస్ట్ ఇయర్ మోసపోయారు కొంతమంది. సో దయచేసి ప్యాటర్న్లపై అవగాహన తెచ్చుకోండి, అందుకనే వీడియోస్ చేస్తున్నాను. అండ్ క్వశ్చన్స్ కూడా నేను చెక్ చేశాను. సో చాలా చేంజ్ అయిపోయాయండి క్వశ్చన్స్, మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే మొత్తం క్వశ్చన్లు అన్నీ కూడా అడుగుతున్నాడు. ఏది కూడా డైరెక్ట్గా ఈజీగా అడగట్లేదు. సో ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా ఎస్ఐ క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఆ ఎస్ఐ క్వశ్చన్లు ఒక్కడే కొంచెం ఈజీగా కనబడుతున్నాయి, డైరెక్ట్గా అడుగుతున్నాడు. మిగతా 4లు 2లు 1లు చూసుకుంటే ఏదో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లో 3 క్వశ్చన్లో ఖచ్చితంగా ట్విస్టింగ్గా మన నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా, టెక్స్ట్ 1 నాలెడ్జ్ ఎంత ఉందో పరీక్షించే విధంగానే ప్రశ్నలు అనేవి తయారవబోతున్నాయి కూడా. సో మీ ప్రిపరేషన్ కూడా అలాగే ఉండాలి. అండ్ మన ఛానల్ నుంచి బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి సో కాన్సెప్ట్ వీడియోలు సంబంధించి నేను అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్లో ఉండే కంటెంట్తో పాటు క్వశ్చన్ చుట్టూ ఉండే కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీలో మీ ఎడ్యుకేషన్లో ఒక మార్పు తీసుకొచ్చి 10వ తరగతిలో అద్భుతమైన మార్కులు రావడానికి నేను కూడా మీ సక్సెస్లో ఒక భాగస్వామిగా ఉండాలి అనేదే నా ధ్యేయం, నా కోరిక. అంతకు మించి వేరే ఏమీ లేదు. సో ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో అది చేసి తీరుతాను. నా సైడ్ నుంచి ఎంత కష్టమైనా అన్ని సబ్జెక్టులు లేట్ అయినా కవర్ చేసుకుంటూ మీకు నాలెడ్జ్ ఇస్తాను. మీరు మాత్రం చూస్తూ సపోర్ట్ చేస్తూ అనేక మంది విద్యార్థులకి ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసి నాకు హెల్ప్ చేస్తారు అండ్ ఆ విద్యార్థులు కూడా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు ఇంగ్లీష్ మరియు కాంపోజిట్ తెలుగుతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.